కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28వ తేదీలోపు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం 20,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొనడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా 2023 జూలై నుంచి ప్రకటించాల్సినటువంటి ఈ పిఆర్సీని మరి 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు చైర్మన్ని నియమించలేదు. మరి గత ప్రభుత్వం చైర్మన్ని నియమించినప్పటికీ, కమిటీ నియమించినప్పటికీ మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు రాజీనామా చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది.